తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, ఆదరణ నిరంతరము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. మరి కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు, మరి దైవజనులందరికీ, మరి నూతనంగా పరిచయం అవుతున్న బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో శుభములు, వందనాలు తెలియజెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరిచి మరి రాత్రికాల ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి నిన్ను మేమే పరసకాలము స్వరములెత్తి ఇంపుగాను స్మరణ చేతుము. తండ్రి నిన్ను నిన్ను నేను స్మరణ చేతుము. నిరుపమాన దేవా నిన్ను నిరత ప్రేమతో హరువుగాను తింతు మేము హర్షారవముతో. తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. అవని సంభ్రమములలో నవగాలించాము, అవసరముగా నీదు పలుకు నవధారింతుము. తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. 1000 నాళ్ళు లోకమునను వెలయు కంటేను శ్రేయమొక్క నాడు నిన్ను సేవ చేయుట. తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. ఉచితమైన నీ గృహము నానచల భక్తితో రుచికరమైన నీతో ప్రేమ రుచిని చూతుము. తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. మనసు నందు సత్యబోధ మనస్కరించోచు మరడు తరిని విడము నీదు ఉనికి పట్టును. తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. గొరియా పిల్ల యొక్క ప్రేమ గూర్చి భక్తితో కొరత లేక చేతుమెప్పుడు గుణభుగానము. తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. శాంత జలము నొద్ద మమ్ము శాంతి పరచుము. సంతతమును నీవు మమ్ము సంతరించుము. తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. దినములన్నీ మేము నిన్ను దీన మనసుతో వనరు మాని సంతాసమున వినతి చేతుము. తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. పరమ తండ్రి నిన్ను మేమే పరసకాలము స్వరములెత్తి ఇంపుగాను స్మరణ చేతుము. తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధ రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నానయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మమ్మలను ఏకపరిచి ప్రార్థన విజ్ఞాపనలో కొనసాగడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, అబ్బా, తండ్రి అని పిలిచే భాగ్యం మాకు దయచేశారు. ఇదిగో నిన్నటి దినం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాలంలో మా మీద మీ దృష్టి నుంచండి అయ్యా. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడని నాయన తండ్రి, మా మీద దృష్టి నుంచి మాకు క్షేమము, సంతోషము, సమాధానము,
నీ యందు నిజమైన విశ్వాసంతో కూడిన భక్తి జీవితాన్ని దయచేయమని, భయము దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా, మీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి భాగ్యం మాకు దయచేయండి నాయన. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నామయ్యా. ఏదైనా సరే తట్టుకోగలిగిన శక్తి కావాలంటే ప్రార్థనా జీవితం అవసరం నాయన. అటువంటి పరిశుద్ధమైన ప్రార్థనా జీవితం మేమందరము కలిగి ఉండటానికి మీ సహాయం దయచేయండి. మీ ఆత్మ నడిపింపు, ఆత్మ నింపుదల దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు 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 నాయన. హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తోత్రము స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం మాకు దయచేశారయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను, ఈ యొక్క సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాలను దర్శించండి. కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులను నాయన, పసిబిడ్డలను నాయన, స్కూల్లోకి వెళ్తున్న బిడ్డలను, కాలేజీలోకి వెళ్తున్న బిడ్డలను నాయన, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలను, ప్రతి ఒక్కరిని, వృద్ధాప్యంలో ఉన్న వారిని అందరినీ దర్శించండి. వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి, సంతోషం దయచేయండి, సమాధానం దయచేయండి, అభివృద్ధి దయచేయండి, ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయండి నాయన. మీరు గొప్ప దేవుడు అయ్యా నాయన. మీరు తలుచుకుంటే నాయన, మరి మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. మా జీవితాల్లో వెలిగించమని వేడుకుంటున్నానయ్యా. ఏ దోషాలు, అతిక్రమాలు, అవిధేయతలు ఉన్నాయో వాటన్నిటిని మీ పరిశుద్ధ రక్తంతో కడిగి కొట్టివేయండి నాయన. పరిశుద్ధపరచండి నాయన తండ్రి. చివరి వరకు, మరణ పర్యంతం వరకు నమ్మకంగా ఉండము, నీకు జీవకిరీటం ఇచ్చేదనని సెలవిచ్చిన దేవా, నమ్మకమైన జీవితం మాకు దయచేయండి నాయన. విశ్వాసంతో కూడిన జీవితం దయచేయండి. నిరీక్షణ కలిగిన జీవితం దయచేయండి నాయన. ప్రేమ కలిగిన జీవితం దయచేయండి. క్షమించే మనసు దయచేయండి నాయన. అయ్యా, మీ మంచి మనసు మాలో నింపుమని వేడుకుంటున్నానయ్యా. లోకానికి వేరే ప్రత్యేకంగా జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు 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 నాయన తండ్రి. మరి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. జూన్ నెలలో స్కూల్స్ తెరవబోతున్నారు, కాలేజీలు తెరవబోతున్నారు నాయన. బిడ్డలందరూ సంతోషంగా స్కూళ్ళకు, కాలేజీలకు బయలుదేరుతుంటుండగా వారందరికీ క్షేమకరమైనటువంటి జీవితాలను దయచేయండి అయ్యా. ఆశీర్వదించండి నాయన. పరిశుద్ధపరచండి అయ్యా. ఆ బిడ్డల చదువుల్లో నాయన తండ్రి చురుకుదనం కలిగి, జ్ఞానం కలిగి, జ్ఞాపక శక్తి కలిగి వాళ్ళ జీవితాలను కట్టుకునేటువంటి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన. వారి రాకపోకల్లో క్షేమము 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 కలుగును గాక. ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి నాయన. నాయన తండ్రి, అదేవిధంగా కాలేజీకి వెళ్తున్న పిల్లలను దర్శించండి నాయన. ఆ బిడ్డలు నాయన తండ్రి వారికి ఇష్టమైనటువంటి రీతిగా ప్రవర్తించకుండా నాయన, తప్పిపోకుండా, జారిపోకుండా నాయన, ఎవరి ఉచ్చులో బిగించుకోబడకుండా ఆ బిడ్డలకు క్షేమం దయచండి. మీ పరిశుద్ధ దూతల కాపుదలను తోడుగా ఉంచండి నాయన. మీకు స్తోత్రాలు. తల్లిదండ్రులు చెప్పినట్టు చక్కగా చదువుకుని వారి జీవితాలను వెలిగించుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. భయము భక్తి కలిగిన జీవితాలను బిడ్డలకు దయచేయండి నాయన. యవ్వన ప్రాయంలో ఉన్న ఏ బిడ్డ పడిపోకుండా కాపాడండి అయ్యా. తల్లిదండ్రులు శ్రద్ధ కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. ఏ క్షణంలో ఏ విధంగా సాతాను శోధిస్తుందో తెలియదు కాబట్టి ప్రార్థన నేర్పించమని ఆయన అటువంటి తల్లిదండ్రులకు ఆయన తండ్రి చురుకుదనం దయచేసి బిడ్డలకు ప్రార్థనాపూర్వకంగా పంపించడానికి వారికి సహాయం చేయండి. అదేవిధంగా ఆయన ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు క్షేమం దయచేయండి ఆయన. ఉద్యోగం చేస్తున్న సమయంలో జ్ఞానం దయచేసి నడిపింపు దయచేయండి నాయన. మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నాను. విధవరాళ్ళను దర్శించండి నాయన. వారి అవసరతలు తీర్చండి. వారికి ఉన్న లోటుపాట్లన్నింటినీ తీర్చండి నాయన. మీ చిత్తాన్ని ఎరిగి నడుచుకొని ప్రార్థనాపరులుగా మార్చమని వేడుకుంటున్నాను. అనాథులను దర్శించండి. వారికి క్షేమకరమైన జీవితాలు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే వారి ప్రియులను పోగొట్టుకొని ఏడుస్తున్నారో ఆ బిడ్డలకు అన్నిటిని తుడవండి. వారికి సహాయం, సమాధానం దయచేయండి. ఆదరణ దయచేయమని వేడుకుంటున్నానయ్యా తండ్రి. వ్యాపారం చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి జ్ఞానం దయచేయండి నాయన. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. ఆ బిడ్డలు జీవితంలో స్థిరపడడానికి, బలపడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి అయ్యా. సహాయం చేయండి నాయన. దీవించండి అయ్యా. మీకు స్తోత్రాలు దేవా. అదేవిధంగా తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను దర్శించండి నాయన. వారికి సహాయం చేయండి నాయన. ఎంతోమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు ఇచ్చి ఉన్నారు నాయన. ఫిట్స్ లాగా వచ్చి ఒక ఆమె అనారోగ్యం పాలైందని విన్నాను. మేము ప్రార్థించాం, ఆ బిడ్డ బాగుపడిందని నమ్ముతున్నాం నాయన. మరి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న ఒక ముస్లిం కంట్రీలో ఉన్న బిడ్డకు నాయన హార్ట్ అటాక్ వచ్చి బాధపడి సీరియస్గా ఉన్నారని చెప్పారు. వారి గురించి కూడా మేము ప్రార్థించాం.
ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు నాయన పేరు పేరున వారు ప్రార్థన విజ్ఞాపనలు అందించి ఉంటుండగా వారిని దర్శించారని నాయన, వారిని స్వస్థపరిచారని, వారికి సంతోషకరంగా మంచి ఆరోగ్యం ఇచ్చారని మేము నమ్ముతున్నాం. ప్రతి ఒక్క బిడ్డను తాకండి అయ్యా, ప్రతి బిడ్డ యొక్క సమస్యను దూరపరచండి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో మీ యొక్క సంతోషకరమైనటువంటి ఆ యొక్క నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ర మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఆశీర్వదించండి నాయన తండ్రి. మరి తండ్రి వివాహాలు నూతనంగా చేసుకున్న ప్రతి బిడ్డలను దర్శించండి, వారి జీవితాలు కట్టండి అయ్యా. ఒకరినొకరు అర్థం చేసుకుని భయభక్తులు కలిగి నాయన మీ చిత్తానుసారమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి నాయన. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను దర్శించండి నాయన. వారు త్వరలో నార్మల్ డెలివరీ కొరకు వారిని సిద్ధపరచండి నాయన. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఆ బిడ్డలకు సహాయం చేయండి నాయన తండ్రి. వారి నిందలను దూరపరచండి అయ్యా. ప్రార్థన వల్లనే సాధ్యమని సెలవిచ్చిన దేవుడు ఆ బిడ్డలకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు నాయన ప్రార్థన విజ్ఞాపన ఇచ్చినటువంటి విజయక్క అనబడే ఆ బిడ్డను దర్శించండి. ఆమె భర్త ప్రసాదన్నను మీరు దర్శించండి నాయన. ఆ బిడ్డకున్నటువంటి షుగర్ హై లెవెల్స్ను నార్మల్ చేయండి, బీపీని నార్మల్ చేయండి నాయన. కిడ్నీని బాగుపరచమని వేడుకుంటున్నాను. స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. అదేవిధంగా భర్తను కోల్పోయినటువంటి శారదమ్మ గారిని మీరు దర్శించండి. ఆమెకు స్వస్థత, ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. దూరదేశంలో ఉన్నటువంటి నాయన టీనా, షానులను దీవించండి, వారికి సహాయం చేయండి. ఆ విధంగా విదేశాల్లో ఎంతమంది బిడ్డలు ఉంటున్నారో ఆ బిడ్డలందరికీ క్షేమం దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి. అక్కడ ఉద్యోగాలు లేక బాధపరిచిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ దైవ దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు వారి ప్రియులను కోల్పోయి ఏడుస్తున్నారో వారికి నెమ్మది దయచేయండి, ఆదరణ దయచేయండి నాయన తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు నాయన బీపీ, షుగరు, థైరాయిడ్ నుంచి, తలనొప్పుల నుంచి నాయన, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి వ్యాధుల నుంచి, ఛాతిలో ఉన్న నొప్పుల నుంచి నాయన, చెస్ట్కి సంబంధించిన బాధలు, అదేవిధంగా లంగ్స్కి సంబంధించిన బాధలు నాయన, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి విడుదల, పెరాలసిస్ నుంచి విడుదల దయచేయండి, క్యాన్సర్స్ నుంచి విడుదల దయచేయండి నాయన. చర్మ వ్యాధులు దూరపరచండి నాయన తండ్రి. ఎముకలకు సంబంధించిన వ్యాధులు, కండరాలకు సంబంధించిన వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులను దూరపరచండి అయ్యా. ప్రతి బిడ్డను తాకండి అయ్యా. వారికి స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. మీకు స్తోత్రాలు. ఇంకా ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారో బిడ్డలందరినీ దర్శించి దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. మీ ఈ సేవ నిమిత్తమై మీరు ఏర్పాటు చేసిన మోషే గారిని దర్శించండి. ఆయనను, ఆయన భార్య గారిని, బిడ్డలను, వారి తల్లిదండ్రులను, వారి బంధుమిత్రులను ఈ సేవలో ఏకీభవిస్తూ ఆయనకు సహకారులుగా ఉంటున్న ప్రతి బిడ్డలను కూడా దర్శించండి. మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను. వారు చేస్తున్న పరిచర్యలంతటినీ దీవించండి నాయన. మీ నామాన్ని మహిమపరచుకోనండి దేవా. మీ చిత్త ప్రకారం ఇది నడుచుటకు సహాయం చేయమని, మీ కృపలను కుమ్మరించమని వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డను తాకండి అయ్యా. ప్రతి బిడ్డకు సహాయం చేయండి నాయన. అదేవిధంగా తండ్రి వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు తెచ్చండి. వారు చేస్తున్న వారి సొంత విషయాలలో కూడా నాయన ఆ ఉద్యోగాల విషయంలో మీ కృపను కుమ్మరించండి, ఆశీర్వదించండి, బిడ్డలను దర్శించండి, దీవించండి నాయన. అంతేకాకుండా మరి శ్రావణమ్మను బట్టి, తన భర్తను బట్టి, బిడ్డను బట్టి స్తోత్రాలు. వారిని దర్శించండి, దీవించండి, మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను దేవా. ఆ బిడ్డలు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. ఉద్యోగ విషయంలో సహాయం చేయండి నాయన. వారికి ఉన్న ఆటంకాలను, శోధనలను దూరపరచండి. వారి పరిచర్యలను దీవించండి నాయన. వారు చేస్తున్న ప్రతి పనిలో మీ హస్తాన్ని చాపమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా నాయన మీకు స్తోత్రాలు తండ్రి. నన్ను బట్టి స్తోత్రాలు. నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచండి. మీ పరిచర్యలో చివరి వరకు నమ్మకమైన సాక్షి బిడ్డగా జీవించడానికి మీ కృప చూపించండి అయ్యా నాయన. మా యొక్క అక్క, అన్న, తమ్ముడు కుటుంబాలను దర్శించండి. వారి కుమార్తె, కుమారుడు విదేశాల్లో ఉంటుండగా వారిని దర్శించండి, స్వస్థత దయచేయండి నాయన. శారదక్క గారి భర్త నాయన మీ ఇద్దరికి చేరి ఉంటుండగా నెమ్మది, సంతోషం దయచేయండి, మార్పు దయచేయండి, ప్రేమ కలిగిన జీవితం, క్షమించే మనసు, మంచి మనసులు దయచేయమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని బట్టి మీకు అప్పచెప్తున్నాం. దైవజనులను జ్ఞాపకం చేసుకునండి, వారి పరిచర్యలను జ్ఞాపకం చేసుకునండి. వారు చేస్తున్న ప్రతి పనిలో మీ హస్తాన్ని చాపండి నాయన తండ్రి. క్రీస్తు సంఘాలన్నింటినీ మీరు దర్శించండి.
వారు చేస్తున్న పరిచర్యలంతట్లో మీ యొక్క కృప కుమరించండి. యేసుక్రీస్తు ప్రార్థన సహకారులను నాయన ప్రతి ఒక్క గ్రూపును ఎంతమంది బిడ్డలు సేవా పరిచర్యలు చేస్తున్నారో వారందరినీ కూడా దర్శించి వారికి కావలసిన ఆత్మకార్యాలు తో నింపబడినటువంటి బిడ్డలుగా నాయన మీ నామాన్ని మహిమపరిచే ప్రతి బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజాములు వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ దేవా, రేపు ఉదయకాలంన ప్రార్థన విజ్ఞాపనలతో మీ సన్నిధిలో గడిపేంత వరకు మీ కృప, మీ సన్నిధి, మీ కాపుదల, భద్రత మాకందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.